నమస్తే, వెల్కమ్ టు C23 న్యూస్. వైఎస్ఆర్సీపీ నేత అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ కీలకమైనటువంటి ప్రస్తావన ఒకటి చేశారు. ఆ ప్రస్తావన యొక్క సారాంశం ఏంటి అంటే ఇందులో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇందులో చాలా అంశాలు ప్రస్తావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక కీలక కామెంట్ ఏంటంటే, అమరావతి పేరుతో మీరు అదే రెఫరెండంతో మీరు 2029 ఎన్నికలకు రండి, మావిగన్ పేరుతో 2029 ఎన్నికల్లో రిఫరెండంతో నేను వస్తాను, ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు అనేది. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మావిగననో అమరావతినో అంశాన్ని జగన్మోహన్ రెడ్డి విషయంలో అంటే అమరావతి కాదు మావిగన్ పెట్టాలి అనే ఆలోచన సామాన్య ప్రజలకి అంత అవసరం లేదు. సేమ్ టైము మావిగన్ పెట్టాలి అనేంత సామాన్య ప్రజల్లోకి ఇది ఉండదు. అమరావతి అనేది రాష్ట్ర రాజధాని, దానికి ఆ క్యాపిటల్కి ఉండేటువంటి పేరు అమరావతి. దాని కాదు మావిగన్ అని పెట్టాలి అనాలంటే దాని నిర్మాణం జరగాలి. ఫస్టు అసలు అమరావతి అనేటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధానిని నిర్మాణం చేయడానికే జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేయలేదు. భూములు ఇచ్చినటువంటి రైతుల్ని ఇబ్బంది పెట్టారు. ఆ భూముల్లో ఏ నిర్మాణం చేయడానికి ఇష్టపడలేదు. 3 రాజధానులు కడతానన్నారు. ఒకటి రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఒకటి లెజిస్లేటివ్ క్యాపిటల్, ఒకటి అలాగే న్యాయ రాజధాని ఒకటి. అంటే 3 లీగల్గా 3 క్యాపిటల్స్ ఉంటాయి. అటు వెనకబడినటువంటి రాయలసీమలో కర్నూలు, అదేవిధంగా ఆల్రెడీ కట్టేసి ఉన్నాయి కాబట్టి అసెంబ్లీ వాటిని ఇక్కడే ఉంచి గుంటూరు ఈ మధ్య, విజయవాడ మధ్య, గుంటూరు మధ్య ఇది, అదేవిధంగా విశాఖని ఎగ్జిక్యూటివ్. సరే, దాని మీద ప్రజలు డిస్కషన్ చేసుకున్నారు. 3 రాజధానులు అన్నారు. సరే, ఒక్క రాజధాని కూడా నిర్మాణం చేయలేదు. ఒక్క రాజధాని నిర్మాణం చేయడానికి కూడా ఆయన అంటే ఒక్క రాజధానికి సంబంధించినటువంటి ఒక ఫౌండేషన్ స్టోన్ కూడా ఎక్కడ స్టార్ట్ చేయలేదు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి సంబంధించి చేయలేదు. కారణం ఏంటంటే దానికి చాలా లీగల్గా వెళ్ళాల్సినటువంటి చాలా అంశాలు అడ్డుపడ్డాయి. కారణం ఏంటంటే ఇక్కడ సిఆర్డి అనేది ఒక చట్టం చేశారు. చట్ట ప్రకారం భూములు తీసుకున్నారు. ఇక్కడ రాజధాని నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ క్యాపిటల్కి అమరావతి అని పేరు పెట్టారు. సో ఈ క్యాపిటల్ని పూర్తి చేయకుండా మిగతా క్యాపిటల్స్ అంటే మిగతా 2 క్యాపిటల్స్ నిర్మాణం చేయడం అనేది సాధ్యపడదు. కాబట్టి ఇక్కడ రైతులు వేసినటువంటి పిటిషన్ల వాటి మీద దానికి న్యాయం శాఖ అంటే మామూలుగా లీగల్గా వెళ్ళేపాటికి న్యాయస్థానాలు నుంచి ప్రభుత్వానికి సానుకూలమైనటువంటి ఇది రాలేదు. క్యాపిటల్ ఎక్కడైనా కట్టుకోవచ్చు, కానీ భూములు ఇచ్చినటువంటి రాజధాని నువ్వు ఎక్కడైనా నిర్మాణం చేసుకోవచ్చు, అది ప్రభుత్వం యొక్క ఇష్టం. కానీ భూములు ఇచ్చినటువంటి రైతులకి ఆన్సర్ చేసిన తర్వాత మీరు ఎక్కడైనా కట్టుకోండి అని చెప్పారు. సో ఆ కట్టుకోండి అని చెప్పడానికైనా అంటే చాలా విషయాలు న్యాయస్థానాన్ని కూడా ధిక్కరించి చేశారు. కాబట్టి ధిక్కరించి చాలా విషయాలు చేశారు, కానీ విషయంలో మాత్రం ఎక్కడా చేయలేదు. అక్కడికి బెంచ్ పట్టరాలేదు. హైకోర్టు అక్కడికి రాయలసీమకి హైకోర్టుని తీసుకెళ్ళలేదు, కర్నూలుకి. ఎగ్జిక్యూటివ్ అని ఏంటో చెప్తూనే సెక్రటరియట్ని వైజాగ్ తీసుకెళ్ళలేదు. అంటే చట్ట ప్రకారం అంటే న్యాయస్థానాలు చట్ట ప్రకారం అన్నీ చేయడం కదా. ఎందుకంటే ఆ చట్ట ప్రకారం అక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు. ఎందుకంటే న్యాయస్థానంలో ఉన్నటువంటి పెండింగ్ అంశాలన్నీ కూడా ఈ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కూడా అక్కడికి వెళ్ళడానికి లేదు. అదేవిధంగా అమరావతి నుంచి కర్నూలు తీసుకెళ్తాను హైకోర్టు అంటే అప్పుడు దానికి తగ్గట్టు కూడా ఆయనకి హైకోర్టు ఎక్కడ పడితే అక్కడ కట్టడానికి కుదరదు. దానికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వ్యవహారాలన్నీ ఉంటాయి. కాబట్టి హైకోర్టు అనేది ఇక్కడ ప్రభుత్వానికి కూడా పెద్దన్న లాంటిది. కాబట్టి హైకోర్టు అంటే ఏదో సాధారణ విషయం కాదు. కాబట్టి అలా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేక 3 రాజధానులు అని చెప్పని కాలయాపన చేసి ఎక్కడా కూడా ఒక్క నిర్మాణం కూడా చేయలేదు.
అది వాస్తవం. ఎందుకు చేయలేదు అంటే లీగల్గా ఉండేటువంటి అంశాలు ఆ 3 రాజధానులకి సెట్ అవ్వలేదు. తర్వాత కనీసం ఉన్న రాజధాని అయినా సరే నిర్మాణం చేపడటానికి హైకోర్టు అప్పుడు చెప్పింది చాలా స్పష్టంగా, పెండింగ్లో ఉన్నటువంటి అన్నిని పూర్తి చేయండి అని చెప్పారు. ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. కారణం ఏంటంటే అమరావతి అనేది చంద్రబాబు నాయుడు మొదలుపెట్టినటువంటి ఒక రాజధాని కాబట్టి దాన్ని పూర్తి చేస్తే ఆ క్రెడిబిలిటీ, ఆ క్రెడిట్ అంతా కూడా చంద్రబాబుకే వెళ్తుంది. కాబట్టి అలా కాదు అని చెప్పని మొండిగా మూర్ఖంగా ప్రజావేదికని కూల్చి అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు ఉంటాయి రాష్ట్రానికి అని చెప్పి 3 ముక్కలు ఆట ఆడి అలా వెళ్ళిపోయింది. ఆ వ్యవహారం అంతా అలా నడిచిపోయింది. కానీ దాని తర్వాత ఏం జరిగింది అంటే మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, వైసీపీ ఓడిపోయింది, అసెంబ్లీకి కూడా రావడానికి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మరలా ఎప్పట్లాగానే అమరావతి నిర్మాణాలు మొదలుపెట్టారు. ఈసారి ఎవరన్నా వస్తే మరలా ఎప్పట్లాగానే ఈ రాజధాని మళ్ళా 3 రాజధానులు 33 రాజధానులు అంటారని చెప్పని కేంద్రం మీరు ఎమర్జెన్సీగా అసెంబ్లీ పెట్టి ఆ రాజధానికి సంబంధించిన గెజిట్ బిల్ ఏదైతుందో అది పాస్ చేస్తే దాన్ని కేంద్రం అంటే అటు పార్లమెంటు, ఇటు లోక్సభ, అటు రాజ్యసభలోనూ బిల్లు ఆమోదం పొందితే రాష్ట్రపతి దాని మీద రాజముద్ర వేస్తే ఇక పూర్తిగా నీకు రాజధానులు అనే మార్చండి 30 రాజధానులు 3 రాజధానులు 33 రాజధానులు అంటానికి అవకాశం ఉండదు. ఒకవేళ అలా మార్చాలి అంటే ఆ మార్చాలనుకున్న వాళ్ళు రాష్ట్రపతి కావాలి. సో రాష్ట్రపతి అయితే ఏమన్నా రాజ్యాంగంలో అలాగా రాష్ట్రపతి తాను చేసినటువంటి తీర్మానాన్ని సంహరించుకునేటువంటి ఒక రాజధాని విషయంలో అవకాశం ఉంటే అమరావతి కాదు దీని పేరు మావిగన్ అని పెడతాను అని అలాంటి అవకాశం అని ఉంటే చేసుకోవచ్చు. కానీ ఎన్నికల విఫరణం కోసం జరిగిన దాన్ని జరుగుతున్నట్టు ఈ నినాదంతో మేము, ఈ నినాదంతో మీరు రండి. కానీ సామాన్య ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి ఏం చేయగలరు? 2029లో మావిగన్ పేరుతో ఈయన ఎన్నికలకు వెళ్తే, అదే రిఫరెండంతో అదే ఎజెండాతో ఎన్నికలకు వెళ్తే, అదే మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా పెట్టుకుని ఎన్నికలకు వెళ్తే జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ ఓట్లు వేసేస్తారా? కూటమి ప్రభుత్వం అమరావతిని ఎజెండాగా పెట్టుకుని అంటే అదే ఎజెండాతో వెళ్ళి అదే కీలకమైనటువంటి అంశంగా పొందుపరిచి వెళితే ప్రజలు ఓట్లు వేసేస్తారా? అంతేకాదు, రాజధాని అనేది అది అందరికీ రాజధాని కావాలి. రాజధాని అనేది ఒక ప్రాంతంలో నిర్మాణం జరుగుతున్నటువంటి కొన్ని ప్రజా అవసరాల కోసం నిర్మాణం జరుగుతున్నటువంటి న్యాయస్థానాలు, హైకోర్టు, అదేవిధంగా ఆల్రెడీ సెక్రటరీ అసెంబ్లీ ఉన్నాయి, ఇంకొన్ని కంపెనీలు, పెట్టుబడులు, వీటికి సంబంధించి జరుగుతున్నటువంటి ఒక డెవలప్మెంట్. రాజధాని అనేది ఒక సపరేట్ ఒక నగరం. ఆంధ్రప్రదేశ్లో ఇంకొక అమరావతి అనేటువంటి ఒక సపరేట్ ఒక నగరం రాబోతుంది. అక్కడ అన్నీ ఉంటాయి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ దగ్గర నుంచి మొదలుకొని పెద్ద పెద్ద యూనివర్సిటీలు మొదలుకొని చాలా కంపెనీలు, క్వాంటమ్ వ్యాలీ లాంటివి, యూట్యూబ్ ఇన్స్టిట్యూట్ లాంటివి, ఇలాంటివి చాలా పెద్ద పెద్ద కంపెనీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సిఆర్డిఏ భవనాలు, ఇవన్నీ కూడా అక్కడ నిర్మాణం అయ్యి ఉంటాయి. సామాన్య ప్రజలు ప్రతిరోజు ఆ ప్రాంతానికి వస్తే ఇక్కడ కంపెనీలు కడితే ఉద్యోగాలు దొరికితే ఉపాధి కోసం పనికొస్తారు. లేదు అంటే ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు యథావిధిగా ఎప్పుడు ఎలాంటి జీవన విధానాన్ని గడుపుతూ ఉన్నారో అలాగే వ్యవసాయం పనులు, వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు, ఇట్లా ఇప్పుడు ఎలా ఉందో వ్యవస్థ అలాంటి పనులే చేస్తూ ఉంటారు. కానీ దీనివల్ల సామాన్య ప్రజలు రాజధాని లేకపోతే ఒక రాష్ట్రానికి అవమానం, ఒక రాష్ట్రానికి రాజధాని ఉండాలి. ఒక రాజధాని నిర్మాణం జరిగి అక్కడ పెద్ద పెద్ద పెట్టుబడులు వస్తే ఈ రాష్ట్రంలో ఉండే చదువుకునేటువంటి వాళ్ళకి ఉద్యోగ కల్పన దొరుకుతూ ఉంది, చదువు లేనటువంటి వాళ్ళకి ఉపాధి కల్పన దొరుకుతూ ఉంది. అది రాష్ట్ర రాజధాని ఇక్కడే కడితే.
లేదు మావిగన్ అని చెప్పని మూడు ప్రాంతాలని కలిపి చేసినా అది ప్రజలకు ఉపయోగమే. అదేం ప్రజలకు ఉపయోగం కాదు, ఇది ప్రజలకు ఉపయోగం కనుక ఇదే ఉపయోగపడుతుంది, అది ఉపయోగపడగలదు. ఎక్కడ జరిగినా సరే ఆ స్థాయిలో అలాంటి డెవలప్మెంటే జరగాలి. అలా కంపెనీలు, అలాంటి పెట్టుబడులు, అలాంటి అన్ని ఆ ప్రాంతాల్లో ఉండాలి. అందరికీ ఉద్యోగాలు, ఉపాధి కల్పన దొరకాలి. ఇది వరకు ఓకే. దీనిని ప్రజలు వాళ్ళకి కావాల్సినంత వరకు తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ఒక రాజధాని మావిగన్కో ఒక అమరావతికి ఓటేస్తారంటే అది అమాయకత్వం. ఎందుకంటే మీరు రాజధాని ఎక్కడ కట్టినా ప్రజలకు ఉపయోగపడినంత వరకు వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ ఉద్యోగాలు, ఉపాధి వాళ్ళు చూసుకుంటుంటారు. అది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో కట్టిన ఆల్రెడీ ఇది విజయవాడకి గుంటూరుకి మధ్యలోనే అమరావతి అనే సపరేట్ ఒక నగరం నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది కూడా అంతే. కానీ ఇక్కడ ఇదే ఎజెండాతో ఎన్నికలకు వెళ్తాం, దీనికే ప్రజలు ఓట్లు వేస్తారంటే అది అమాయకత్వం. ఎందుకంటే దీనికోసమే ప్రజలేమీ లేరు. ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య ఉండాల్సినటువంటి అనుసంధానం ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ప్రజలకు ఉన్నటువంటి అనుసంధానం అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రజలకి లేనటువంటి అనుసంధానం ఏంటి అంటే కేవలం రాజధాని అనే విషయం కాదు, అమరావతి అది మావిగన్ అనే విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు ఎందుకో బయటికి చెప్పలేని విరక్తిని చూశారు, ఆ విరక్తి చెందారు. కానీ ఇప్పుడు అమరావతి అనేదాన్ని ఎజెండాగా కూటమి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత, కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కలిసి పనిచేయడం, అది కంటిన్యూ చేయడం, ఇప్పుడు ప్రజల్ని మన్ననలు పొందడం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి 6 నెలల తర్వాత ప్రజల మన్ననలు కోల్పోవడం, రివర్స్ పాలన, రివర్స్ టెండరింగ్లు, దాడులు, విధ్వంసాలు ఇవి అప్పుడు 6 నెలల నుంచి మొదలయ్యాయి. 2 ఏళ్ల తర్వాత కూడా ప్రజలకి ప్రభుత్వం ఏం చేయాలనేది వీళ్ళు ప్రతిరోజు ప్రజలకి ఏం చేయాలనే దాని మీద కూటమి ప్రభుత్వం పనిచేయడం, ఈ 2 తేడా. అంతేగాని అది మావిగన అమరావతి అనేది విషయం కాదు. అమరావతి అనే దానికోసమే 2029 ఎన్నికలు జరుగుతాయి, మావిగన్ కోసమే 2029 ఎన్నికలు జరుగుతాయి అనేది అమాయకత్వం. అలా ఏమీ జరగదు. అలా జరగాల్సింది అనుకుంటే అసలు ఇది దిక్కుమాల కాన్సెప్ట్, చాలా దిక్కుమాల కాన్సెప్ట్. ఏంటంటే మావిగను అమరావతి ప్రజల్లోకి వెళ్దాం, తేల్చుకుందాం అనేది దిక్కుమాల కాన్సెప్ట్. అసలు అది సాధ్యపడదు. అది అంటే ఇలాంటి ఒక ఆలోచన రావటమే నిజంగా అది ఎలా చెప్పాలి, అమాయకులు, పిచ్చోళ్ళకి వచ్చేటువంటి ఆలోచనలు ఒక మాజీ ముఖ్యమంత్రికి వస్తున్నాయి. కారణం ఏంటంటే అదొక పొలిటికల్ ఎజెండా, అదొక రాజకీయ పార్టీ చేస్తున్నటువంటి అంటే అమరావతిలో ఉన్నటువంటి రైతులకి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి వ్యతిరేకత, ఆ గ్యాప్ ఏదైతుందో దాన్ని పెంచడానికి, అమరావతి మీద ఉన్నటువంటి ద్వేషాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు వెళ్ళగక్కడానికి చేస్తున్నటువంటి ప్రక్రియ తప్ప ఇదేమి ప్రజల ఎజెండా కాదు. ప్రజలకి అమరావతి అయినా ఒకటే, మావిగన్ అయినా ఒకటే, ఏదైనా ఒకటే. కానీ దాని ద్వారా ప్రజలకి ఏం లబ్ధి పొందారు, ప్రజలకి ఏం లాభం అనేదాన్ని ప్రజలు చూసుకుంటారు. అదే ప్రధాన ఎజెండాగా ప్రజలు మాత్రం చూడరు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సిల్లీగా ఎలా ఆలోచించి ఇదే రిఫరెండం ఎన్నికలకి అని ఎలా చెప్పగలిగారో అది అర్థం కాలేదు.